చూస్తారండి మీరు? నేను ఫస్ట్ అందరికీ చెప్తున్నాము, తెలంగాణలో మనం ఒక వారం నుంచి డిబేట్ చేస్తున్నాము. మనకు ఉన్న బాధలు మనం ఇక్కడ కూర్చొని చేస్తే కాదు అన్న. ఇంట్లో ముగ్గురు అన్న, ఒక ముగ్గురు కొడుకులు ఉంటారు. ఒక చిన్న ఆస్తి గురించి వినకపోతే ఆయన ఎక్కడ పోతాడు? మమ్మీ డాడీ చెప్పినా కూడా ఒక చిన్నోడు పెద్దోడు ఎవరు వినకపోతే ఏం చేస్తారు సార్? అది కోర్టుకు చట్టం అడుగుతారు. నేనేమంటున్నామంటే ఏదైనా ఉంటే చట్టం ప్రకారం చేస్తే బాగుంటుంది. కాన్స్టిట్యూషన్ ఉంది మనకు, ప్రతిరోజు అదే అంటున్నా సార్. ఇట్లా నిప్పులు పెట్టుకుంటే అయ్యే పని కాదు. ఇవాళ ఇంకొకరు అయింది, రేపు అయింది, మనకి ఇప్పుడు నిప్పు పెట్టిందా, మీరు చెప్పినట్టు షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియదు. నేను ఇట్లాంటి పని జరిగిందంటే గుజరాతీ మార్వాడి ప్రతి దుకాణంలోకి చెప్తున్నా, నా ప్రాణం పోయే వరకు మీ ఎమ్మడినే ఉంటా. నా ప్రాణం పోతే కూడా నాకు ఇట్లాంటి ఇష్టం ఇట్లాంటి అభ్యంతి లేదు. నేను రచ్చగొడతలేను. నేను అందరికీ దండం పెడుతున్నా. నిన్న కూడా చెప్పినా, అరే మనకు ఒక జాతి బిజినెస్ అనే కులము, ఒక జాతి ఉన్నారు, మనం అందరం కూర్చొని ఇది కేవలం సార్ ఒక సనాతన ధర్మంకి ముక్కలు చేయాలనే ఉద్దేశంతో కొంత మద్రాసుకి వెళ్ళి తమిళనాడుకి వచ్చి ఇక్కడ వచ్చి రచ్చగొట్టి తప్ప వేరే ఇట్లాంటి పబ్లిక్ లో ఇప్పుడు తెలంగాణలో ముందే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఆన్లైన్ బిజినెస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. మీరు దానికి గుజరాతీ మార్వాడి డూప్లికేట్ అని ఒకటి రాంగ్ మెసేజ్ తీసుకోబోతున్నారు పబ్లిక్ లో కూడా. మిమ్మల్ని పబ్లిక్ అర్థం చేసుకుంటారు సార్. ఎవరైనా ఏదైనా కల్తీ వ్యాపారం కానీ ఏమైనా ఎన్ని రోజు చేయగలుగుతారు సార్? ఎన్ని రోజు ఆ దుకాణంలో పోతారు? ఊళ్ళలో అయితే ఇప్పుడు మీరు చట్టం చెప్పినట్టు చట్టంలో ఎక్కడైనా ఒక ఫలానా డిస్ట్రిక్ట్ లో 200 అదే అంటున్నారు. బట్ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక దానికోసమే ఇక్కడ స్థానిక వ్యాపారస్తుల కోసం చట్టం తీసుకురావాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. మా ఉద్దేశం అదే తప్ప బియాండ్ దట్ కాదు. అయితే లేదు సార్, ఇప్పుడు గో బ్యాక్ చెప్పి దుకాణాలు తలగబెడితే అట్లాంటి అవుతుందా సార్? ఇక రచ్చగొడితే అందరం కూర్చొని మేము కూడా తెలంగాణలో చెప్పినట్టు గుజరాతీ మార్వాడి కూడా ఒక మాది చెప్పొద్దు. ఫస్ట్ మీ మైండ్లోకి వెళ్ళి మా తెలంగాణ చెప్పొద్దు. మన తెలంగాణ ఉంది. అందరు కలిసి మలిచి ఉండాలి. అందరు దాంట్లో అందరు కలిస్తేనే బంగారు తెలంగాణ అయింది. అప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఏంది? అందరు గుజరాతీ మార్వాడి ప్రతి నార్త్ ఇండియన్ కూడా ఇప్పుడు జిగ్నేష్ గారు మీరు అన్నారు. ఒకసారి ఆ పాయింట్ తీసుకుందాం. శ్యామ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్యామ్ కంక్లూషన్ వచ్చే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే కనుక అందరం కలిసి వెళ్దాం, అందరం కలిసికట్టుకు వెళ్దాం అంటున్నారు. బట్ మీరు మాత్రం స్థానికులకు సంబంధించి ప్రాధాన్యత ఉండాలంటున్నారు. ఈ పంచాయతీ తెగే అవకాశం కనిపిస్తోందా? యా ప్లీజ్ శ్యామ్. జిగ్నేష్ గారు, ఎస్, మీకు హక్కులు గుర్తొచ్చినప్పుడు బాధ్యతలు కూడా గుర్తుకు రావాలి. మీకు ఇంతకు ముందే చెప్పాను, మీరు తెలంగాణను అవమానించారు, తాగుబోతులు అన్నారు. సరే ఓకే, ఆ తెలంగాణ సమాజం చూసుకుంటది. మీరు ఏ కోణంలో అన్నారు, ఎందుకన్నారు? శాంసన్ గారు అవి అన్ని మాట్లాడకు, రచ్చగొట్టేది. దానికి నేను రిప్లై ఇచ్చేస్తాను. వినండి కంట్రోల్ చేయండి, మ్యూట్ చేయండి. జిగ్నేష్ గారు జస్ట్ మినిట్ అండి. లెట్ హిమ్ కన్క్లూడ్. లెట్ హిమ్ మీరు అన్నారు ఏమన్నారు? తెలంగాణ వాళ్ళు 1000-2000 రూపాయలు చేతిలో ఉంటే తిని తాగుతారని అన్నారు. రైట్, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు క్షమాపణ చెప్పాలి. అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ముక్కును నెలకు రాయాలి. తెలంగాణ సమాజాన్ని మీరు అవమానించారని చెప్పారు. మీరు 5 గంటలకు లేచి 10 దాకా వ్యాపారం చేసుకుంటే మాకేం బాధలేదు సార్. మీకంటే ముందు 3 గంటలకు లేచి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, మీ దుకాణం ముంగట పడేసినటువంటి చెత్తని, చెదారాన్ని మొత్తం మా జిహెచ్ఎంసీ కార్మికులు కదా. నెంబర్ 2, మీరు అంటున్నారు ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అంటారు. రైట్, మీకు హక్కులు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉండాలి సార్. ఎంతమంది తెలంగాణ ప్రజలకు, ఎంతమంది తెలంగాణ వ్యాపారస్తులకు మీరు ఒక యూనిటీగా, మీ మార్వాడీలకు మీరు దుకాణాలు పెట్టిస్తున్నారే, ఎంతమంది తెలంగాణ బిడ్డలకు మీ పక్కన ఇంకో దుకాణం పెట్టించి ఈ అభివృద్ధిలో భాగమని మీరు ఎంతమందికి పెట్టించారు సార్ మీరు? రైట్, శ్యామ్ కంక్లూషన్ కొద్దాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ ఏంటి ఇప్పుడు? నా ఫోన్ సార్ ఇది హ్యాంగ్ అయినట్టుందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్, అలాగే ద్వారకా బజాజ్ గారు, అట్ ద సేమ్ టైం జిగ్నేష్ జోషి, అలాగే నరసింహాచారి, దాంతోపాటు పిడిమతి రవి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం కామారెడ్డి జిల్లాలో మార్వాడి షాప్కి నిప్పు అంటుకుంది. ఈ నిప్పు కణికలు ఉద్యమ కోణంలో అంటినవా, లేకపోతే కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా తెలిసే అవకాశం కనిపిస్తోంది. సదాశివ నగర్లో మహాలక్ష్మి జ్యువెలర్లో మంటలు అంటుకున్నాయి. వుడ్ వర్క్ జరుగుతున్న షాప్కు నిప్పు అంటుకుంది. జ్యువెలరీ షాప్లో మంటలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ ఆందోళన మిన్నంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ మార్వాడి దుకాణానికి, మార్వాడి షాప్కి నిప్పు అంటుకోవడం తీవ్ర చర్చనాంశంగా మారింది. ఈ
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మార్వాడి షాప్ కి నిప్పంటుకుంది. సదాశివ నగర్ లో మహాలక్ష్మి జ్యువెలర్స్ లో మంటలు చెలరేగాయి. వుడ్ వర్క్ జరుగుతున్న షాప్ కు నిప్పు అంటింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జ్యువెలరీ షాప్ లో మంటలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో మార్వాడి షాప్ లో మంటలు చెలరేగడానికి కారణాలేంటి? విజువల్స్ మీరు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మార్వాడి షాప్ కి నిప్పంటుకుంది. సదాశివ నగర్ లో మహాలక్ష్మి జ్యువెలర్స్ లో మంటలు చెలరేగాయి. వుడ్ వర్క్ జరుగుతున్న షాప్ కు నిప్పంటుకుంది. జ్యువెలరీ షాప్ లో మంటలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అంటూ ఆందోళనలు మిన్నంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ షాప్ కి నిప్పంటుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఆ ఘటనకు సంబంధించి ఆందోళన వెలుబుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మీరు చూస్తున్నారు విజువల్స్. ఆ షాప్ కి మంటలు అంటుకున్నాయి. మంటలు రోడ్డు పక్కనే ఉంది షాప్. రోడ్డు పక్కనే ఉన్న షాప్ కి మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి? ఏమైనా షార్ట్ సర్క్యూట్ కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? కామారెడ్డి జిల్లాలో మార్వాడి షాప్కి నిప్పంటుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ నిప్పు ఎవరైనా కావాలని పెట్టారా? కావాలని నిప్పంటించే ప్రయత్నం చేశారా? లేకపోతే అది ప్రమాదవశాత్తు జరిగిందా? లేకపోతే ఇంకేమైనా కుట్రకోణం దాంట్లో దాక్కుని ఉందా? దాంట్లో ఏమైనా కుట్రకోణం ఇంకా ఏమైనా ఉందా? ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా? మరి ముఖ్యంగా షాప్ ఓనర్ కావచ్చు, లేకపోతే షాప్లో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ షాప్కి నిప్పు అంటడం వెనకాల కారణాలు ఏవేవి కారణాలు ఉన్నాయి? ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఈ మార్వాడి షాప్కి నిప్పు అంటుకున్న పరిస్థితుల్లో ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా? సచిన్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం కొనసాగుతుంది. అందులో భాగంగా ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తీవ్రతరమైంది. కామారెడ్డి జిల్లా సదాశివ నగరం మండల కేంద్రంలో కొత్తగా మార్వాడీలకు సంబంధించిన గోల్డ్ షాప్ కు నిప్పు పెట్టినట్లు, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు సమాచారం. కొత్తగా వుడ్ వర్క్ జరుగుతున్న సమయంలో మహాలక్ష్మి జ్యువెలరీ షాప్, అది మహాలక్ష్మికి సంబంధించిన జ్యువెలరీ షాప్ లో కొంతమంది అందులోనే వర్కర్లు, తెలంగాణకు సంబంధించిన వర్కర్లు పనిచేస్తున్న సమయంలో స్వర్ణకారులకు ఉద్యోగం దొరకదనే కోణంలో కూడా కొంతమంది అందులో పనిచేసిన వ్యక్తులు నిప్పు పెట్టినట్లు సమాచారం అందింది. దానికి అంతటికి సంబంధించి ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లాలో కొంతమంది ఉద్యమాన్ని కూడా రేకెత్తించారు. దానికి అంతటికి సంబంధించి ఇదే కోణంలో కూడా సదాశివనగర్ మండల కేంద్రంలో కూడా దానికి అంతటికి సంబంధించి ఉద్యమం చెలరేగింది. ఆ మార్వాడి షాప్ కు వారే నిప్పు పెట్టారా, లేదంటే అకస్మాత్తుగా జరిగిన ఘటన అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు. ఏదేమైనప్పటికీ భారతదేశం స్వతంత్ర దేశం, అందరూ దేశంలో ఉన్న వ్యక్తులు అందరూ ఎక్కడైనా జీవించడానికి అర్హత ఉంది. ప్రజాస్వామ్య దేశం మాది భారతదేశం. అలాంటి దేశంలో మన మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం చెలరేగుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సదాశివనగర్ మండల కేంద్రంలో ఒక గోల్డ్ షాప్ లో ఇలా కొత్తగా ఏర్పాటు చేస్తున్న గోల్డ్ షాప్ లో ఫర్నిచర్ దహనం కావడం, దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే చర్చ